వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్టిట్యున్సీ ఏదంటే అనకాపల్లి. ఉత్తరాంధ్రలో కూడా ఈసారి అనకాపల్లి కాన్స్టిట్యున్సీ ప్రీడామినెంట్గా ఉంది. అదేవిధంగా చూసినట్లయితే హాట్ సీట్గా కూడా మారుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి గుడివాడ అమర్నాథ్కి మొన్న ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యే అయ్యారు, మంత్రిగా కూడా అయ్యి ఉన్నారు. అలాంటి అమర్నాథ్ను పక్కన పెట్టి మరీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఒక కొత్త అభ్యర్థిని మల్సాల భరత్ అనే అభ్యర్థిని తీసుకొచ్చి అక్కడ ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఈ రోజున జనసేన అండ్ దెన్ టీడీపీ అండ్ దెన్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఒక సీనియర్ నేత మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ బరిలో దిగబోతూ ఉన్నారు. అందుకే ఈరోజు అనకాపల్లి కూడా ఒక హాట్ సీట్గా మారబోతోంది అన్నది కూడా వాస్తవం. అయితే కొనతాల రామకృష్ణ విషయానికి వచ్చినట్లయితే కూడా ఆయనకు ఒక వివాద రహితుడిగా పేరుంది. ఎప్పుడు వివాదాల జోలికి వెళ్ళడని, రాజకీయాల్లో మిస్టర్ క్లీన్ అన్న ఇమేజ్ కూడా కొనతాల రామకృష్ణకు ఉంది. సో అలాంటి నేతను అక్కడ ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దించడం ద్వారా పవన్ కళ్యాణ్ ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారని అనుకోవాలి. సో ఈ క్రమంలోనే ఈ రోజున పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్ అయితే చేసింది. అసలు అనకాపల్లిలో ఏ పార్టీకి పడే ఓట్ షేర్ ఎంత ఉండబోతోంది, ఏ పార్టీ వైపు విజయ అవకాశాలు ఉన్నాయి, ఆ అంశానికి సంబంధించి మనం ఈ పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్ని ఒకసారి చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ రోజున ఇక్కడ మనం చూసినట్లయితే శాంపిల్ ప్రొఫైల్ కూడా ఇచ్చున్నారు పీపుల్స్ పల్స్. ఎన్ని శాంపిల్స్, టోటల్ శాంపిల్స్ ఎన్ని తీశారు అనే అంశానికి సంబంధించి 1451 శాంపిల్స్ తీయడం జరిగింది. అంటే దాదాపు 1450 శాంపిల్స్ తీసుకున్నారు వాళ్ళు. అదేవిధంగా దాదాపు 4 days ఈ శాంపిల్ని వాళ్ళు నిర్వహించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ ట్రాకర్ పోల్ 2024 18th నుంచి 21st March వరకు, అంటే ఆల్మోస్ట్ 4 days ఈ శాంపిల్స్ తీసుకునే ప్రయత్నం చేశారు. 1400 శాంపిల్స్. సో జెండర్ వైజ్గా, ఫిమేల్ జెండర్ వైజ్గా, మేల్ జెండర్ వైజ్గా, అదేవిధంగా ఇయర్స్ వైజ్గా చూసినట్లయితే ఎక్కడ ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఏ ఏజ్ వైపు, ఏ జెండర్ ఎటువైపు ఎక్కువ శాంపిల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తారనేది ఇక్కడ వాళ్ళు కేటలారికల్గా కూడా ఇచ్చున్నారు. మొత్తం ఇటువైపు నుంచి చూసినట్లయితే మనం పురుషుల నుంచి సేకరించిన శాంపిల్స్ అంటే 52%, ఫిమేల్ వైపు అంటే 47%. ఏజ్ వైజ్గా చూసినాం 18 to 25 అంటే 21%, 26 to 35 అంటే 24%, 36 to 45 అంటే 22%, అదేవిధంగా 46 to 60 years లోపు వాళ్ళంటే 21%, 60 and above అంటే 10.3%. క్యాస్ట్ వైజ్గా కూడా ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే అనకాపల్లిలో మన క్యాస్ట్ వైజ్ బేస్ తీసుకున్న ఎక్కువగా ప్రిడామినెంట్గానే ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా ఇక ఆ తర్వాత స్థాయిలో చూస్తే బీసీ ఓట్ బ్యాంక్ కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంది. ఇక ఓసీ కూడా 37 ఇక్కడ శాంపిల్ వైజ్గా తీసుకున్నట్లయితే కూడా ఇక్కడ ఎస్సీ 80%, ఎస్టీ 1.4% శాంపిల్స్ వీళ్ళు సేకరించిన శాంపిల్ పర్సంటేజ్. బీసీ నుంచి 52.5 శాంపిల్స్, ఓసీ నుంచి 37% చూస్తున్నాం మనం. అదేవిధంగా మైనార్టీస్ నుంచి 0.6%. క్యాస్ట్ వైజ్గా చూసినట్లయితే ఇక్కడ చూస్తే కాపులు 33% శాంపిల్స్, క్యాస్ట్లో కూడా సబ్ క్యాస్ట్ని చూసాం. గవర, అదేవిధంగా యాదవ, కొప్పుల వెలమ అండ్ మాల అండ్ వైశ్య. ఇక్కడ చూస్తే ముఖ్యంగా కొనతాల రామకృష్ణది గౌర సామాజిక వర్గం, అదేవిధంగా మల్సాల భరతది కాపు సామాజిక వర్గం. సో అందుకే అక్కడి నుంచి కూడా శాంపిల్స్ ఎక్కువగా సేకరించే ప్రయత్నం అయితే జరిగింది. ఆ సబ్ క్యాస్ట్ వైజ్గా ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు, ఆ పర్సంటేజ్ ఏంటిది అని కూడా ఈరోజు హైలైట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్ వైపు నుంచి. ఇక్కడ మనం చూసినట్లయితే ఓట్ షేర్ వీళ్ళు తీసుకున్న ట్రాకర్ పోల్లో కావచ్చు, ఆ శాంపిల్స్ వైపు నుంచి కావచ్చు, ఇక్కడ మనం చూసినట్లయితే ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ ఉండే అవకాశం ఉంది అనే అంశాన్ని కూడా వీళ్ళు హైలైట్ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీకి 30% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రేపటి ఎన్నికల్లో ఇక్కడ చూస్తే జేఎస్పీ అండ్ టీడీపీ, బీజేపీ ఈ 3 పార్టీల కూటమికి సంబంధించి 60.3% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక డ్రాస్టిక్ చేంజ్, అంటే సగానికి సగం భారీగా ఓట్ షేర్ అయితే ఇక్కడ పెరిగే అవకాశం కనిపిస్తోంది. సో గత ఎన్నికల్లో మనం చూసినట్లయితే కూడా ఇక్కడ కసింకోట మండలం ఉంది, అదేవిధంగా అనకాపల్లి రూరల్, అనకాపల్లి అర్బన్ 3 ఉన్నాయి. ఈ గతంలో చూస్తే సిటీలో పీలా గోవింద్ ఓడిపోయినప్పటికీ కూడా అక్కడ టీడీపీ మెజారిటీ కూడా దక్కించుకుంది గత ఎన్నికలు 2019 ఎన్నికల్లో. సో ఈసారి చూసినట్లయితే కూడా డిఫరెంట్గా ఈసారి పూర్తి స్థాయిలో 3 చోట్ల కూడా ఎడ్జి, అక్కడ మనం చెప్పుకున్న రూరల్ కావచ్చు, అర్బన్ కావచ్చు, కసింకోట మండలం కావచ్చు, 3 చోట్ల ఎడ్జ్ అయితే ఇక్కడ కనిపిస్తూ వస్తుంది 3 పార్టీల కూటమికి. జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు అండ్ బీజేపీ కావచ్చు. ఇక కాంగ్రెస్ సంబంధించి 3.6% అండ్ అదర్స్ 5.2%. ఇక్కడ అదే పర్సంటేజ్ని వాళ్ళు టేబుల్ రూపంలో కూడా ఇచ్చున్నారు. ఎంత వేరియేషన్ అనేది ఈ టేబుల్ చూస్తేనే మనకి, గ్రాఫిక్స్ చూస్తేనే అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీకి అండ్ దెన్ ఇక్కడ ఏదైతే 3 పార్టీలకి జేఎస్పీ అండ్ టీడీపీ, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి ఎంత ఓట్ షేర్ రాబోతుంది అనేది గ్రాఫిక్స్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే జెండర్ వైజ్గా వాళ్ళు తీసిన శాంపిల్స్లో మొత్తం 1450 శాంపిల్స్లో జెండర్ వైజ్గా వైఎస్ఆర్సీపీ వైపు ఎంత ఎడ్జ్ చూపుతూ ఉన్నారు మేల్ జెండర్స్, అదేవిధంగా అటు పురుషులు ఇటు మహిళల్లో కూడా డివైడ్ చేసి మరీ శాంపిల్ పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ 31.0% అండ్ దెన్ 30.9% వైఎస్ఆర్సీపీకి ఫిమేల్ అండ్ మేల్.
ఇక అదేవిధంగా కూటమి చూసినట్లయితే 60.4% మేల్ ఓట్ షేర్ ఉండబోతుంటే ఫిమేల్ ఓట్ షేర్ 60.2% ఓట్ షేర్ ఉండబోతోంది. ఇక కాంగ్రెస్కి 3.7, 3.4 అండ్ అదర్స్ కూడా ఇచ్చున్నారు. ఇక ఏజ్ వైజ్గా కూడా 18 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ 60 ఇయర్స్ అబవ్ కూడా వాళ్ళు ఓట్ పర్సెంటేజ్ తీయడం జరిగింది. ఇక్కడ మొత్తం ఒక క్యాటలారికల్గా ఈ టేబుల్ని మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే కూడా 18 to 25 తీసుకున్నా, 26 to 35 ఇయర్స్ తీసుకున్నా, 36 to 45 తీసుకున్నా, 46, 60 అండ్ దెన్ 60 అబోవ్ తీసుకున్నా, క్యాటలారికల్గా వీటన్నిటిలో కూడా ఈ ఏజ్ గ్రూప్లో ప్రతి ఒక్క గ్రూప్కి సంబంధించి కూడా క్లియర్ కట్గా ఈ 3 పార్టీల కూటమి వైపే ఓట్ షేర్ ఇక్కడ ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తోంది మనకు. 64, 61, 58 అండ్ 59, 53. ఇక్కడ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకి ప్రతి చోట కూడా ఆఖరికి యూత్ కూడా ఇక్కడ 18 to 25 ఇయర్స్ అంటే అప్పుడే ఓటు పొందిన వాళ్ళు, అదేవిధంగా గత ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ళు కూడా ఉంటారు ఈ గ్రూప్లో చాలామంది. సో అట్లా చూసుకున్నా 60% అబోవ్ ఉర్దూని చూసుకున్నా క్లియర్ కట్ ఎడ్జ్ అయితే మాత్రం ఈరోజు ఈ 3 పార్టీల కూటమి వైపు అంటే కొనతాల రామకృష్ణ వైపే కనిపిస్తోంది. పర్సంటేజ్ వైగా క్యాటలారికల్గా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏ ఏజ్ గ్రూప్ తీసుకున్నా అక్కడ క్లీన్ స్వీప్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఎడ్జ్ అయితే మాత్రం కొనతాల రామకృష్ణ వైపే కనిపిస్తోంది జనసేన అభ్యర్థి. సో 3 పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా. సో కాంగ్రెస్ అండ్ అదర్స్ గురించి పెద్దగా ఇక్కడ మనం ప్రయారిటైజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కమ్యూనిటీ వైజ్గా కూడా ఇక్కడ చూసుకుంటే క్యాస్ట్ వైజ్గా కూడా తీసుకున్నారు వాళ్ళు. సో ఎస్సీ వైపు నుంచి క్లియర్గా ఎస్సీ, ఎస్టీస్, బీసీస్ అండ్ దెన్ ఇక్కడ ఓసీస్, మైనారిటీస్ ఎక్సెప్ట్ మైనారిటీస్ మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా మిగతా క్యాస్ట్లు అన్నింటిలో కూడా వైఎస్ఆర్సీపీకే వెన్ కంపేర్డ్ విత్ కూటమి ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్సీపీకే ఓట్ షేర్ క్లియర్గా తగ్గే అవకాశం కనిపిస్తుంది. మైనారిటీ మాత్రం ఆల్మోస్ట్ అటు కూటమికి కావచ్చు ఇటు వైఎస్ఆర్సీపీకి మాత్రం ఈక్వల్ ఎడ్జ్లో కనిపిస్తుంది ఓట్ షేర్ అనేది. ఇక్కడ క్లియర్గా చూస్తే వైఎస్ఆర్సీపీకి అదేవిధంగా కూటమికి మధ్య మనం చూసినట్లయితే ఎంతెంత ఓట్ షేర్ ఉందని కూడా మనకు అర్థమవుతుంది ప్రతి క్యాస్ట్ వైజ్గా తీసుకుంటే. ఈవెన్ ఇక్కడ చూస్తే వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఘనంగా చెప్పుకుంటుంది మైనారిటీస్ కానీ ఎస్సీ ఎస్టీస్ తమ సాలిడ్ ఓట్ బ్యాంక్ అని కూడా. గతంలో ఉన్న కాంగ్రెస్లో ఉన్న ఓట్ బ్యాంక్ అంతా తర్వాత రోజులు వైఎస్ఆర్సీపీకి అయితే కన్వర్ట్ అయింది. కానీ ఇక్కడ మనం కొన్ని ట్రాకర్ పోల్స్ చూస్తూ ఉంటే నిజంగా మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీస్ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి నా ఓటర్లు అని చెప్పుకుంటున్నప్పటికీ క్లియర్ కట్ ఎడ్జ్ అయితే సగానికి సగం ఎడ్జ్ కనిపిస్తుంది. కూటమి వైపు ఎన్ని ఓట్లు పడబోతున్నాయి, వైఎస్ఆర్సీపీ వైపు ఎన్ని ఓట్లు పడబోతున్నాయి ఆయా క్యాస్ట్లకు సంబంధించి ఎక్సెప్ట్ మైనారిటీస్ ఇక్కడ ఏదైతే అనకాపల్లికి సంబంధించి కూడా మనకు అర్థమవుతుంది. సబ్ క్యాస్ట్ వైజ్గా కూడా ఇక్కడ మనం చూసినట్లయితే సబ్ క్యాస్ట్ వైజ్గా కూడా వీళ్ళు శాంపిల్స్ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు పీపుల్స్ పల్స్కి సంబంధించి. ఇక్కడ బీసీల కిందకి వచ్చింది క్యాస్ట్ గవర కానీ, కొప్పుల వెలం కానీ, యాదవులు కానీ, అదర్స్ బీసీ క్యాస్ట్లు కొన్ని ఉన్నాయి సబ్ క్యాస్ట్లు. సో వాళ్ళు మొత్తం కూడా ఏది తీసుకున్నా ఈ రోజున వైఎస్ఆర్సీపీకి చాలా తక్కువ పర్సంటేజ్లో కనిపిస్తున్నాయి. సగానికి సగం పైగా ఈ రోజున 3 పార్టీల కూటమికే ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యేకించి గౌర సామాజిక వర్గమే కొనతాల రామకృష్ణది కూడా ఆయనకి సంబంధించిన ఓట్ బ్యాంక్ కూడా 62% ఆయన వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంటే 28% మాత్రమే వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఇక అదేవిధంగా బీసీ సామాజిక వర్గంలోకి వచ్చే సబ్ క్యాస్ట్లు ఇవన్నీ కూడా క్లియర్ కట్ ఎడ్జ్ అయితే ఈ కూటమికే కనిపిస్తుంది. అదేవిధంగా ఓసీల వైపు చూసుకున్నట్లయితే ఎక్కువగా అక్కడ కాపులు కానీ, బ్రాహ్మిన్స్ కానీ, వైశ్య కమ్యూనిటీ అండ్ అదర్ ఓసీ క్యాస్ట్లు అన్నీ కూడా క్లియర్ కట్ ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. ఎక్సెప్ట్ బ్రాహ్మిన్ మాత్రం ఇందాక మనం చెప్పుకున్న ఎస్సీ ఎస్టీల తరహాలోనే బ్రాహ్మిన్స్ కూడా ఇక్కడ ఎక్కువగా వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. అంటే ఈ రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ అయినట్టే. అటు కూటమి అభ్యర్థి కొనతాలకు కానీ, ఇటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్కు కానీ బ్రాహ్మణ్ కమ్యూనిటీ వైపు నుంచి ఈక్వల్ షేర్ ఓట్ షేర్ అయితే కనిపిస్తుంది. మ్యాక్సిమం మిగతావన్నీ కూడా సగానికి సగం ఎక్కువే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎస్సీలను చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ వైపే క్లియర్ కట్ ఎడ్జ్ ఉంది 50%. ఓన్లీ కూటమి అభ్యర్థి వైపు 41% మాత్రమే మొగ్గుంది. మాలా తీసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఓటు షేర్ తగ్గిందని అనుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ పూర్తి స్థాయిలో 57% ఉంది, ఇక్కడ 32 ఉంటే. అదర్స్ ఎస్సీ సామాజిక వర్గంలో అదర్ సబ్ క్యాస్ట్లో చూసుకున్నట్లయితే మిగిలిన వాళ్ళంతా కూడా 35% వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపితే 64.7% కూటమి అభ్యర్థి వైపు మొగ్గు చూపబోతున్నారు. ఎస్టీస్ కూడా క్లియర్ కట్ ఎడ్జ్ కనిపిస్తుంది. జగన్ మారారని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు మా వైపే ఉంటారని చెప్తున్నా ఇది క్లియర్ కట్గా వాళ్ళలో కూడా చేంజ్ వచ్చింది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. 70% ఎస్టీస్ ఈ రోజున కూటమి వైపు మొగ్గు చూపుతున్నారంటేనే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇది ఒక సింబల్ అని అనుకోవాలి. ఇక మైనార్టీస్ వైపు నుంచి చూసినట్లయితే ముస్లిమ్స్ ఆల్మోస్ట్ ఇది ఆల్రెడీ చెప్పుకున్నట్టు వాళ్ళలో పెద్ద డ్రాస్టిక్ చేంజ్ అయితే రాలేదు ఎక్సెప్ట్ అనకాపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి అయితే ఇది. సో ఈరోజు 50% వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గుంటే 43% ఈ 3 పార్టీల వైపు మొగ్గుంది. ఇక అదర్స్ అండ్ కాంగ్రెస్ గురించి పెద్దగా వాళ్ళకి 3 to 5% మాత్రమే అక్కడక్కడ ఎడ్జ్ కనిపిస్తుంది. సో దీన్ని మనం పెద్దగా హైలైట్ చేయాల్సిన అంశం అయితే లేదు. ప్రధాన పోటీ ఎందుకంటే ఇక్కడ మనం చెప్తోంది ప్రధాన పోటీ మాత్రం మెజారిటీ కాన్స్టిట్యున్సీలో ప్రధాన పోటీ మాత్రం కూటమి అభ్యర్థికి అండ్ దెన్ జనసేనకి కూటమి అభ్యర్థికి అండ్ దెన్ వైఎస్ఆర్సీపీకి మధ్య ఉండబోతోంది. ఎస్పెషల్లీ అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అంటే కూటమిలో భాగంగా ఏదైతే సీట్ల పంపకాల్లో భాగంగా అనకాపల్లి టికెట్ జనసేన అభ్యర్థి కొనతాలకు వెళ్ళడం జరిగింది. ఆయనది ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఒక వివాద రహితుడిగా ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నేతగా పేరుంది. ఆల్రెడీ వైఎస్కి హయాంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. వైఎస్కి అత్యంత సన్నిహితుడనే పేరుంది.
వైఎస్ఆర్సీపీలో కూడా ఆయన కొంతకాలం పనిచేశారు. అలాంటి కొనతాలకు మాత్రం ఒక ఇండివిజువల్ క్రేజే అనుకోవాలి. వెన్ కంపేర్డ్ విత్ కొనతాల రామకృష్ణ, మల్సాల భరత్ కొత్తవాడు కావడం కానీ, అక్కడ జగన్మోహన్ రెడ్డి టిల్ ఎండ్ వరకు కూడా ఎక్స్పెరిమెంట్ చేయడం కానీ, స్థానికంగా ఉన్న ఏదైతే మంత్రిని పక్కన పెట్టి గుడివాడ అమర్నాథ్, మల్సాల భరత్ను హఠాత్తుగా తెర మీదకి తీసుకురావడం, ఈ ఫ్యాక్టర్స్ కూడా అక్కడ ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. ఇక్కడ మనం చూసిన ట్రాకర్ పోల్లో, పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్లో కూడా క్లియర్ కట్గా ఏ సామాజిక వర్గాలు ఎటువైపు మొగ్గు చూపుతున్నాయి, ఏ జెండర్ ఓట్ షేర్ ఎటువైపు ఉండబోతుంది అనేది కూడా మనం అర్థమైంది. దీని ద్వారా ఒక్క మాటలో మనం చెప్పుకోవచ్చు, కొనతాల రామకృష్ణ అంటే కూటమి అభ్యర్థి విజయం అనేది కూడా ఈ అనాలిసిస్తో మనకు అర్థమవుతుంది. వేరే అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇన్ విత్ రమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.